మరి అట్లయితే హోటల్లో ఎట తింటున్నారు? అన్ని జనులు పండించిన ధాన్యం ఎట తింటున్నారు? మరి అన్ని జనులు ఆ ధాన్యపు రాశికి మొక్కి తీసుకొచ్చి అమ్ముతారు. హోటల్లో ముందు విగ్రహాలకు ప్రసాదం పెట్టిన తర్వాత అందరికీ వడ్డిస్తారు. మరి అదెట్ట తింటున్నారు అని అడుగుతున్నారు ఈ మోతవర్లు. ఇంత మాత్రం డౌట్ ఎవడికి రాదు? మాకు రాదు. చూడు, 1 కొరింథీ పత్రిక చూడు, 10వ అధ్యాయము 25వ వచనం చదువు. మనస్సాక్షి నిమిత్తము ఏ విచారణ చెయ్యక అంగడిలో అమ్మునదేదో. ఇప్పుడు వాడు విగ్రహానికి పెట్టాడా, లేకపోతే ధాన్యపు రాశికి దండం పెట్టాడా, కుప్ప చుట్టూ తిరిగి బోర్ల పడ్డాడా, సాష్టాంగ పడ్డాడా, ఏం చేశాడో నాకు అనవసరం. పైసలు ఇచ్చా కొనుక్కొని తింటున్నా, వాడే నాకు ఊరకిలా. కాబట్టి వాడు మొక్కిన దాంతో నాకు సంబంధం లేదు. డబ్బులు ఇచ్చా కొనుక్కొని తింటున్నా. అది వాక్యం ఇక్కడ. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.